గత ఎన్నికల కంటే తెలంగాణలో కమలం పార్టీ అత్యధిక స్థానాలు సాధించింది. వచ్చే ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తుంది. ఈ నేపథ్యంలో పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలు ఎవరికి అప్పగించనుంది? రాష్ట్రంలో కాషాయ కేడర్ను నడిపే రథసారథి ఎవరు? పార్టీ చీఫ్ రేస్లో అనూహ్యంగా దూసుకొచ్చింది ఎవరు? పార్టీలో ఫైర్ బ్రాండ్ నేతకే పగ్గాలు అప్పగిస్తారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. 2028 తెలంగాణ ఎన్నికల్లో అధికారంలోకి రావాలనుకుంటున్న బీజేపీ దానిని సాధించే సత్తా ఉన్న వ్యక్తికే పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు ఇచ్చేందుకు చూస్తోందట. తెలంగాణలో పార్టీని నడిపే గట్టి నేత కోసం కసరత్తు చేస్తోందట. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యం దిశగా అడుగులు వేస్తున్న రాష్ట్ర కమలం గట్టి స్కెచ్ వేసేందుకు సిద్ధమవుతోందట. అయితే పార్టీలో కేంద్ర మంత్రి పదవులు దక్కని ఎంపీలు ఇప్పుడు అధ్యక్ష రేసులో ముందు వరుసలో ఉన్నారట. ఈసారి ఎంపీగా గెలిస్తే మంచి పదవి వస్తుందని అందరూ భావించారు. అందులో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా ఉన్నారట. సెంట్రల్ మినిస్ట్రీ ఖాయమనుకున్నారట. కానీ మరో ఇద్దరికి ఇవ్వడంతో ఆ నేతకు పార్టీ చీఫ్ పదవి వస్తుందనే ప్రచారం పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. పార్టీలో ఫైర్ బ్రాండ్గా చెప్పుకునే ఆయనకి రాష్ట్ర పార్టీ పగ్గాలు దక్కొచ్చనే అంచనాలు వెలువడుతున్నాయి. నిజామాబాద్ నుంచి వరుసగా రెండోసారి గెలిచిన ఎంపీ ధర్మపురి అరవింద్కి కేంద్ర మంత్రివర్గంలో స్థానం లభిస్తుందని పార్టీ శ్రేణులు భావించాయి. కానీ కిషన్ రెడ్డి, బండి సంజయ్కి రావడంతో అరవింద్కు అవకాశం లేకుండా పోయిందట. దీంతో రాష్ట్ర పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగిస్తారనే ప్రచారం జరుగుతోంది. బీజేపీ చీఫ్ సీటు బీసీలకు ఇచ్చే అవకాశం ఉండటంతో ధర్మపురి అరవింద్ వర్గం ముందు వరుసలో ఉన్నారు. ఇప్పటికే బీజేఎల్పీ బాధ్యతలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన మహేశ్వర్ రెడ్డికి ఇచ్చిన నేపథ్యంలో పార్టీ పగ్గాలు బీసీకి ఇచ్చే అవకాశాలే ఎక్కువున్నాయంటున్నారు. ఎంపీ అరవింద్కు కొత్త బాధ్యతలు ఇస్తారని టాక్ వినిపిస్తోంది. అయితే బీజేపీ చీఫ్ పోస్టు కోసం తెర వెనుక మరికొంతమంది నేతలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారట. గత 5 ఏళ్ల కాలంలో ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన నాయకులతో పాటు మొదటి నుంచి పార్టీలో ఉన్న నాయకులు అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. ఎంపీ అరవింద్ పాలిటిక్స్లో ఎంట్రీ ఇవ్వడంతోనే నిజామాబాద్ ఎంపీగా ఎన్నికయ్యారు. 2019 పార్లమెంటు ఎన్నికల్లో పసుపు బోర్డు తెస్తానని బాండ్ పేపర్ రాసొచ్చి అప్పటి ఎంపీ కల్వకుంట్ల కవితను ఓడించి పార్లమెంట్లో అడుగుపెట్టారు. తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేస్తామని స్వయంగా ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటన చేయడంతో పాటు అందుకు తగ్గట్టుగా అడుగులు పడ్డాయి. దీంతో తక్కువ సమయంలోనే తెలంగాణ భారతీయ జనతా పార్టీలో ఫైర్ బ్రాండ్గా పేరు తెచ్చుకున్నారు ధర్మపురి అరవింద్. అంతేకాదు నిజామాబాద్ జిల్లా బీజేపీలో కొత్త జోష్ తీసుకొచ్చారు. పార్టీని బలోపేతం చేశారన్న పేరు తెచ్చుకున్నారు. నిజామాబాద్ పార్లమెంట్లో మొదటిసారి నాటి సీఎం కూతురు కవితను ఓడించారు. రెండోసారి కూడా మోడీ హవాలో 1,13,000 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డిపై భారీ విజయాన్ని సొంతం చేసుకున్నారు. ఇక రెండోసారి కేంద్రంలోనూ తిరిగి ఎన్డీఏ ప్రభుత్వం మరోసారి ఏర్పాటు కావడంతో అరవింద్కు మోడీ టీంలో బెర్త్ ఖాయమనుకున్నారు అనుచరులు. ఈసారి తెలంగాణ పార్లమెంట్లో బీజేపీకి సీట్లు భారీగానే పెరిగాయి. దీంతో తెలంగాణకు ప్రత్యేక ప్రాధాన్యత ఉంటుందని భావించారు. అయితే కిషన్ రెడ్డికి, బండి సంజయ్కి కేంద్ర మంత్రి పదవులు దక్కాయి. మినిస్ట్రీ రేసులో మొదటి నుంచి అరవింద్ పేరు కూడా వినిపించింది. కానీ అరవింద్కు చోటు దక్కలేదు. దీంతో అరవింద్ వర్గంలో కొంత నిరాశ చోటు చేసుకున్నట్లయింది. ఇక తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష మార్పు కూడా అనివార్యం కానుంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవికి గట్టి పోటీనే నెలకొంది. కేంద్ర మంత్రివర్గంలో చోటు దక్కని అరవింద్ పార్టీ చీఫ్ రేసులో చేరిపోయారట. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష రేసులో ప్రధానంగా ఎంపీ అరవింద్, ఎంపీ ఈటెల రాజేందర్, ఎంపీ రఘునందన్ రావుల పేర్లు వినిపిస్తున్నాయి. సెంట్రల్ మినిస్ట్రీ పోస్టు దక్కకున్న రాష్ట్ర బీజేపీ చీఫ్గా ఎంపీ అరవింద్కి అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నాయి పార్టీ వర్గాలు. ఈసారి రాష్ట్ర పార్టీ బాధ్యతల్ని బీసీకే ఇవ్వాలని ఢిల్లీ పెద్దలు డిసైడ్ చేసినట్టు తెలుస్తోంది. ఉత్తర తెలంగాణలోని నిజామాబాద్ జిల్లాలో బీజేపీ గతంలో కంటే బాగా పుంజుకుంది. పార్టీ ఓటు బ్యాంకు భారీగా పెరిగింది. నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో 3 అసెంబ్లీ సీట్లు సాధించింది భారతీయ జనతా పార్టీ. ఈసారి జిల్లాకు కేంద్ర మంత్రి పదవి ఖచ్చితంగా లభిస్తుందనుకున్నారు. అయితే ఆ పదవి దక్కలేదని, కనీసం బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవైనా దక్కుతుందన్న కొత్త ఆశతో ఉన్నారట నిజామాబాద్ బీజేపీ శ్రేణులు. వీళ్లలో అధిష్టానం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అనేది ఆసక్తిగా మారింది. అయితే ఆషాఢ మాసం తరువాతే తెలంగాణకు కొత్త అధ్యక్షుడు వచ్చే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. చూడాలి మరి తెలంగాణ బీజేపీ పగ్గాలు ఎవరికి దక్కుతాయో, రాష్ట్ర అధ్యక్ష పదవిలో ఎవరు కూర్చోనున్నారు.